ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణం సత్తుపల్లి శివారు పెద్దవంతెన వద్ద శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో గోమాతకు సీమంతం చేసిన మహిళలు ధనుర్మాసంలో గోమాతకు సీమంతం చేస్తే మంచి జరుగుతుందన్న నమ్మకంతో గోమాతకు కొత్త వస్త్రాలు సమర్పించి గోమాత ఆరోగ్యాన్ని, జన్మించబోయే బిడ్డ దీర్ఘాయుష్ కోరుకుంటూ చెక్క శనగలు, కందులు, బెల్లం, ఉలవలు, సాయపప్పు, గోధుమ పిండి, అరటిపండు, కూరగాయలు, పూలు, రకరకాల పండ్లు సమర్పించి ఆలయ అర్చకుల చేత సీమంతాన్ని జరిపించారు. సీమంతంలో పాల్గొన్న మహిళలు గోశాలలో గోమాతకు సీమంతాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపించారని, సీమంతంలో పాల్గొనడం తామంతా అదృష్టంగా భావిస్తున్నామని, గోవులను పూజించాలని, గోవధను నిర్మూలించాలన్నారు. గోశాల నందు గోమాతకు శ్రీమంతోత్సవం ఈ రోజున నిర్వహించడం జరుగుతోంది. సువాసినులందరూ కూడా సత్తుపల్లి పట్టణంలో ఉన్నటువంటి ఆర్యవైశ్య సమాజానికి చెందిన వాళ్ళు మరియు తదితరులు అందరూ కూడా గోమాతకు శ్రీమంతం చేసి అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆ లక్ష్మీ గణపతి స్వామి వారి అనుగ్రహం, ఆ గోమాత యొక్క అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ముందు ముఖ్యంగా చలివిడి పెట్టాలి అన్నయ్య చెప్పారండి. ఆలయ అర్చక స్వామి వారు చలివిడి పెట్టామండి. చీరలు, జాకెట్ మొక్కలు అండి, అందరూ పసుంకాలు తీసుకొచ్చారండి, పండ్లు, కూరగాయలు, కొబ్బరి చెక్క, శనగ చెక్క అవన్నీ తీసుకొచ్చామండి. గోవుకి అరటి పళ్ళు, ఇంకా కూరగాయలు అవన్నీ తీసుకొచ్చామండి. గోవు ఏవి తింటే అవి దానికి సంబంధించినవి తీసుకొచ్చామండి. ఈరోజు ఈ కార్యక్రమం జరగడం మాకు చాలా ఆనందంగా ఉందండి. అర్చక స్వామి వారు కూడా చాలా బాగా చేయించారండి మాతో. గోవుకి శ్రీమంతం, ఆ పూజ అవన్నీ షోడశోపచారాలతో ఈ పూజని మేమందరం నిర్వహించుకున్నామండి. ఇది ఒక మా సత్తుపల్లి ఒక శుభ సూచకంగా మేము భావిస్తున్నామండి. ఇది ఈ పవిత్రమైన ధనుర్మాస కాలంలో పురాణాల్లో, ఇతిహాసాల్లో గోవుకి చాలా ప్రాముఖ్యత ఉందండి. అందరూ కూడా ఇన్ని జీవరాశులు ఉన్నా కానీ గోమాత అని అంటారే కానీ గోవు అనరు. కానీ ఇలా సీమంతం చేసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. అందరూ గుళ్ళకి వెళ్తున్నారు, అలాగే గోశాలకు కూడా వచ్చి గోవుకి ఏమి కావాలో చూసుకొని దానికి కూడా మనం గోసేవ చేసుకుంటే చాలా మంచిదని అనుకుంటున్నాను. అందరూ సహకరించారు, బాగా స్పందించారండి. మేము సీమంతం చేద్దాం అనుకుంటే బాగా జరిగిందండి. మేము చెప్పేది ఒక్కటేనండి, ఈ గోవులు ఉంటేనే మనం ఉండగలమండి. ఈ గోవులు లేనిది అసలు మన బ్రతికే చాలా కష్టం అవుతుంది కూడా. ఎందుకంటే ఏదైనా మనము పండించుకోవటాలకైనా పంటలకైనా ఇది గోవధ బాగా జరుగుతుంది. దయచేసి అందరూ కూడా కొంచెం ఈ గోవధని నిర్మూలించి గో సంరక్షణ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాము. స్వతంత్రానికి ముందు మనిషికి 6 గోవులు ఉండేవి అంటండి. అట్లాంటిది ఇప్పుడు మనిషికి 6 గోవులు కాదు కదా, 60 మందికి ఒక్క గోవు కూడా లేదండి. కాబట్టి మీరంతా దయచేసి అందరూ కూడా గోవధ నిర్మూలించవలసిందిగా కోరుచున్నానండి. ఈ గోవుకు శ్రీమంతం అనేది ఇంత వేడుకగా జరగడం అనేది కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మేము అనుకున్నది ఒక్క రోజు ముందులోనే అందరికీ చెప్తే అందరూ గట్టి సపోర్ట్ ఇచ్చి అందరూ ఉత్సాహంగా ముందుకొచ్చి ఇక్కడ పెద్ద ఎత్తున జరగడం జరిగింది. ముఖ్యంగా గోమటి నుంచే కోమటి అనేది నానుడు అనేది ఉంది. అలానే దాన్ని నిజం చేసుకుంటా మా వాళ్ళందరూ ముందుకొచ్చారు. ఈ ఒక్కరోజే కాకుండా ఎప్పుడు దానికి సహాయ సహకారాలన్నా మా అందరి సపోర్ట్ చేయాలని కూడా అందరికీ విన్నపం చేసుకుంటున్నామండి. ఈ గోవులు అనేది చాలా ఇప్పుడు తక్కువ ఉన్నాయి మన ప్రాంతాల్లో. ఆ గోవు సంరక్షణ పెరిగి మనందరికీ గోవు సంరక్షణ ఎక్కువ ఉండాలని